గోవిందుడు. ఇప్పుడు మూడు అర్థాలు చెప్పాం. ఇక నాలుగవ అర్థం ఏం చెప్పుకున్నాం? ఆవులు. ఆవుల్ని కాపాడడానికి అవతరించారండి స్వామి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే భారతదేశపు గోవులే గోవులు, అది చెప్పాలంటే అదే 2 గంటలు పడుతుంది. ఎందుకు? మొత్తానికి ఆ గోవులు రక్షింపబడితేనే మనం రక్షింపబడతాం. ఒక్క ఆవు సమస్త దేవతాత్మకము అని చెప్తున్నారు. అయితే భారతదేశంలోనే ఎందుకు అలా పెట్టారండి అంటే, భారతదేశంలో తప్ప అలాంటి గోవు భూమి మీద ఎక్కడా దొరకదు. భారతదేశం ఆసేతి సీతాచలం అలాంటి గోవులు దొరుకుతాయి. మూపురుము గంగడోలు కలిగినటువంటి గోవులే దివ్యశక్తి కలిగిన గోవులు. ఎందుకయ్యే వాటికి పేరు చెప్పారు? ఏదో ఒక్కసారి ఆలోచిద్దాం. వేదం చెప్తోంది సూర్యకిరణాల్లో డిఫరెంట్ రేస్ వస్తాయట. మనకు తెలిసి ఎక్స్ రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ చెప్తాం. ఇందులో ఒక రకమైన శక్తి కలిగిన కిరణాల పేరు గోవు. అన్ని కిరణాలని గోవులు అనట్ట. ఏ కిరణాల నుంచి దేవతాశక్తి భూమి మీదకి వస్తుంటుందో వాటికి గోరూప కిరణములు అంటారు. దాన్ని పొందగలిగే శక్తి రెండింటికే ఉందిటండి. ఇది అద్భుతమైన వివరణ వేదం ప్రకారం.